యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా చాలా సంతోషంగా ఉన్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదామా? ఈరోజు నేను తీసుకుపోయే టాపిక్ మీ జీవితాలను మారుస్తుంది. ఇంతవరకు మీరు వినని మెసేజ్, ఈ యొక్క మెసేజ్ ప్రవక్త బిలియన్ మ్యారన్ బ్రహ్నం గారు ప్రకటించడం జరిగింది. ఆ యొక్క ప్రవక్త ప్రకటించిన వర్తమానంలో నుంచే నేను ఈరోజు మీకు ఆ ఒక వర్తమానాన్ని బోధించబోతున్నాను. మరింత ఆలస్యము ఉండదు గనుక 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తమగునని ప్రకటన 10వ అధ్యాయము 7వ వచనంలో లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, గ్లోరీ. షాలోమ్ మీ అందరికీ. ఇంకా ఆలస్యం ఉండదు. 7వ దూత పలుకు దినములలో మర్మములు అన్ని సమాప్తమవుతాయని ప్రకటన గ్రంథంలో లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, గ్లోరీ. స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపము. ఈ యొక్క వర్తమానాన్ని ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. దానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అవును. నేను ఏ టాపిక్ తీసుకున్నా దాన్ని నేను సబ్జెక్ట్గా చెప్పే ముందు దాన్ని సమకూర్చుకొని ఒక పేపర్లో లిఖించుకొని దాన్ని ఒక జిరాక్స్ రూపంలో చేసుకొని ఇలా ఒక నోట్స్ నేను ప్రిపేర్ చేసుకుంటాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే నేను మీ ముందుకు వర్తమానాన్ని తీసుకొని వస్తాను. చూడండి, ఇంకా ఆలస్యం ఉండదు. 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తమగును. ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్. ఎందుకు ప్రవక్త పిరమిడ్నే తీసుకున్నాడు? గుండ్రంగా తీసుకోవచ్చు కదా సర్కిల్ని, బాక్స్ రూపంలో తీసుకోవచ్చు కదా స్క్వేర్ రూపంలో. ఎందుకు పిరమిడ్ ఆకారంలోనే స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ తీసుకోవడం జరిగింది? ఎందుకు అనంటే అదొక ఇల్లు నిర్మాణం లాగా ఉంటుంది. చూడండి, మీరు ఒక ఇల్లుని నిర్మించేటప్పుడు బేస్మెంట్ కింద ఎలా ఉంటుంది? కొంచెం వెడల్పుగా ఉంటుంది. దాన్ని కట్టుకుంటూ వెళ్ళేసరికి ఎలా అవుతుంది? కొంచెం కొత్తగా అవుతుంది అన్నమాట. మీరు వెనకటి కాలంలో గృహాలు చూసినట్టయితే అలాగనే ఉంటాయి. ఇప్పుడు ఈ నాగరికత పెరిగిన తర్వాత ఈ నాగరికతలో చాలా ఇల్లులు ఇలా బాక్స్ షేప్లో వస్తున్నాయి. కానీ అంతకుముందు గుడిసెలు చూశారు కదా, గుడిసెలు ఉండేటి. ఆ గుడిసెలు అనేవి ఎలా ఉండేవి? పిరమిడ్ ఆకారంలో ఉండేటి అన్నమాట. హల్లెలూయా. అయితే ప్రవక్త గారు ఒక ఇల్లు నిర్మాణాన్ని ఉదాహరణ తీసుకొని ఒక పిరమిడ్ని తీసుకోవడం జరిగింది. ఇది ఆయన సొంతంగా ఆలోచించింది కాదు. దేవుడు తనకు బయలుపరిస్తేనే ఈ యొక్క ఆకారాన్ని, పిరమిడ్ ఆకారాన్ని స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ గా తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ లో మనము గ్రహించినట్టయితే పునాది ఎవరు? తలరాయి ఎవరు? హల్లెలూయా. ఇంకా బాడీ, పునాది, తలరాయి, మధ్యలో ఏముంటుంది? గోడ ఉంటుంది. ఆ మధ్యరాయి కూడా ఎవరో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. హల్లెలూయా. అలాగే ఏ కాలానికి ఏ ప్రవక్త? హల్లెలూయా. ఈ ప్రవక్తల్ని మన ప్రాఫిట్ గారు ఎందుకు తీసుకున్నారు? ప్రతి ఒక్కటి నేను ఈరోజు మీకు క్లుప్తంగా వివరించబోతున్నాను. దానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. నేను సిద్ధంగా ఉన్నాను బోధించడానికి. వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. ఒక చిన్న మాట మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని ఆజ్ఞ లేదే చీమైనా కదలదు. అవునా కదా? చీమ కూడా కదలదు. దేవుని ఆజ్ఞ లేదే చీమ కూడా కదలదు. దేవుని ఆజ్ఞ లేదే నేను ఈరోజు మీ ముందు ప్రకటించలేను. హల్లెలూయా. ఇది దేవుని ఆజ్ఞ. దాన్ని మీరు అందరూ అంగీకరిస్తున్నారా? నేను ప్రకటించడము ఇది ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. నేను ఏదో టైం పాస్ చేయడానికో డబ్బులు సంపాదించడానికో నేను చేయలేదు. ఇది నా బాధ్యత. క్రీస్తు శరీరంలో నేను ఒక భాగాన్ని. మీరందరూ క్రీస్తులో ఒక భాగం. నేను కూడా క్రీస్తులో భాగాన్ని. క్రీస్తుని ప్రకటించడానికి, క్రీస్తుని అన్వేషించడానికి
నేను బోధించే వాక్యాలు మీకు చాలా దోహదపడతాయి. మీరు స్పిరిచువల్గా ముందుకెళ్ళడానికి, స్పిరిచువల్గా ఎదగడానికి నేను బోధించే వాక్యాలు మీకు చాలా బలంగా ఉపయోగపడతాయి. హల్లెలూయా. ఇంకెందుకు మరి ఆలస్యం, టాపిక్లోనికి వెళ్ళిపోదామా? హల్లెలూయా. నేను దేవుని ఆజ్ఞ లేని వాక్యాన్ని ప్రకటించడం లేదు, దేవుని యొక్క ఆజ్ఞతోనే నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నానని చివరి వరకు మీరు మనసులో పెట్టుకోవాలి. హల్లెలూయా. నేను దేవుని యొక్క అనుమతి తీసుకొని మరి వర్తమానాన్ని మీకు నేను బోధిస్తున్నాను. నా సొంత నిర్ణయంతోనో నా సొంత ఆలోచనతోనో నేను ఈ యొక్క వర్తమానాన్ని బోధించట్లేదని మీరు మనసులో పెట్టుకోవాలి. హల్లెలూయా. గ్లోరీ. చూడండి, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపము, సంఘకాలము, అలాగే యేసు, అలాగే వర్తమానికులు. ఈ యొక్క పరిపూర్ణ మానవుని స్వరూపంలో సంఘాలు ఉన్నాయి, యేసు ఉన్నాడు, అలాగే వర్తమానికులు ఉన్నారు, అలాగే వధువు కూడా దాగి ఉంది. హల్లెలూయా. గ్లోరీ. మనము ఈ యొక్క పిరమిడ్ని కనుక మీరు చూసినట్టయితే చూడండి, ఇక్కడ కింద బేస్మెంట్ లైన్ కనబడుతుంది కదా, ఇది ఒక లైన్, ఖాళీ లైన్, ఇది బేస్మెంట్ అన్నమాట. పునాది లేకుండా మీరు ఇల్లు కట్టగలుగుతారా చెప్పండి? ఆ బైబిల్లో పునాది రాయి ఎవరు? హల్లెలూయా. పునాది ఎవరు చూద్దామా? ఫస్ట్ మనము పునాది గురించి తెలుసుకునే ముందు మనం ఏం తెలుసుకుందామనంటే, దేవుడు బాప్తిజం ఇచ్చే యోహాను కాదు. ఈయన దేవుడు తనని పరలోకానికి తీసుకెళ్ళి పరలోకంలో తను అపోస్తలుడైన యోహాను మరి లిఖించడం జరిగింది. ఏమని లిఖించాడు నేను చదువుతాను, మీరు వినండి. నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతర, సర్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వించుని. హల్లెలూయా. ఈ 7 సంఘాలకి మరి ఉత్తరాన్ని రాయమని స్వయంగా ప్రభువే అపోస్తలుడైన యోహానికి మరి ఆజ్ఞయిస్తున్నాడు. ఏంటి ఆ సంఘకాలాలు? చూడండి, ఈ సంఘకాలాలు అన్నమాట. హల్లెలూయా. ఇవి సంఘకాలాలు. చూడండి, ఒక్కొక్క సంఘకాలము ఒక్కొక్క వర్తమానికి వర్తిస్తుంది. హల్లెలూయా. దేవుడు చూడండి, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క వర్తమానికుడు. అలాగే ఈ సంఘాలకు కూడా ఒక అర్థం ఉంది. ప్రతి సంఘానికి ఒక అర్థము. చూడండి, ఎఫెసి అంటే అర్థం ఏంటి అని అంటే గురి, అలాగే సడలిపోవుట, గురి మరి సడలిపోవుట. రెండోది ఏంటి? హల్లెలూయా. స్మరణ. స్మరణ అను మాటకు భావము చేదు లేదా మార. స్మరణ అనే మాటకు అర్థము చేదు మరియు మార. అలాగే స్మరణ తర్వాత తుయతర. హల్లెలూయా. దానికి అర్థం ఏంటి? ఒక పరిమళం, శ్రమ, త్యాగం, సాక్రిఫైస్ ఆఫ్ లేబర్, అలాగే పెర్ఫ్యూమ్. స్మరణ తుయతర అంటే అర్థం ఏంటి? ఒక పరిమళం, అలాగే శ్రమ, త్యాగం. హల్లెలూయా. అలాగే ఐదవది ఏంటి? ద బైబిలికల్ నేమ్స్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ నేమ్ ఆఫ్ సర్దీస్. సర్దీస్కి అర్థం ఏంటి? ప్రిన్స్ ఆఫ్ జాయ్ అంటే ఆనందం యొక్క యువరాజు అని అర్థం. హల్లెలూయా. ఆనందం యొక్క యువరాజు. హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. నేను మీకు ఆ సంఘ కాలంలోనూ యొక్క అర్థాన్ని నేను మీకు ఇప్పుడు ప్రకటిస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. అలాగే ఫిలోదెల్ఫియా. ఫిలోదెల్ఫియాకు అర్థం ఏంటి? వన్ హూ లవ్స్ హిస్ బ్రదర్ అంటే తన సహోదరుని ప్రేమించువాడు. ఫిలోదెల్ఫియా అంటే అర్థం అన్నమాట. అలాగే లాస్ట్ లవోదికీయ. లవోదికీయ అంటే ప్రజల యొక్క హక్కులు. లవోదికీయ అంటే ఏంటి? ప్రజల యొక్క హక్కులు. ఇది సంఘకాలం యొక్క అర్థాలు, అలాగే భావం. హల్లెలూయా. ప్రతి ఒక్క మర్మాన్ని ప్రవక్త విలియం మ్యారన్ బ్రన్హం గారు చాలా వివరించి
చాలా చక్కగా అమర్చి వధువుకి అందించడం జరిగింది. మనము దాన్ని ఇంకా తినాలన్నమాట. అంటే ఆ వాక్యాన్ని మనం స్వీకరించుకోవాలి. మన ఆత్మ ఆ యొక్క వాక్యాన్ని స్వీకరించినప్పుడు మన నోటికి కొంచెం చేదుగానే ఉంటుంది, కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత తీపి అవుతుంది. హల్లెలూయా. ఈ యొక్క బలమైన వాక్యాలని ప్రవక్త బ్రహ్నం గారు దేవుడు ఎప్పుడో బయలుపరిచాడు. నేను ఇప్పుడు కొత్తగా మీకు నేనేం బోధించేది ఏం లేదు, కానీ కొంతమందికి వీటి యొక్క అర్థాలు తెలియదు. నేను యొక్క అర్థాలను మరి స్వీకరించి ప్రవక్త బోధించిన మరి 7 సంఘకాలాలను చదివి వాటి యొక్క అర్థాలని అటు యొక్క భావాలని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్లో ఈ 7 తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నాడు చెప్పండి? ఇంకా వేరే వాళ్ళని తీసుకోవచ్చు కదా, మరి ఎందుకు ఈ 7 తీసుకున్నాడు? హల్లెలూయా. ఎవరు ఆ 7? పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, బ్రన్హామ్. ఎందుకు ఈ 7 తీసుకున్నాడు? మిగతా వ్యక్తులు ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను, మీరు చాలా శ్రద్ధగా వినండి, ఓకేనా? ప్రవక్త బ్రహ్నం గారు ఇలా చెప్పాడు, మీ మనసులను తాజాపరచుటకు గాను ఎలా మనము అనేక యుగముల యొక్క వర్తమానికుల పేర్లను కనుగొనుటకు వచ్చి ఉన్నామో, మరలా నేను దాని వైపు నేను గురి చూపగోరుచున్నాను. హల్లెలూయా. చూపగోరుచున్నాను. దేవుడు తన సర్వభౌమికమైన చిత్తంలో కొత్త నిబంధన చరిత్రను తప్పిపోకుండా కాచి ఉన్నాడు. అలాగుననే ఇజ్రాయేలు యొక్క చరిత్రను తప్పిపోకుండా బైబిల్లో ఉంచి, మరియు ఈ దినమున విస్తారమైన గ్రంథపు చుట్టలో నుండి, భూమిలో దాచిన మట్టి పాత్రలలో నుండి, మరియు ఇతర పురావస్తు శాస్త్రులు కనిపెట్టి మరియు తర్జమా చేసిన వాటి నుండి దానిని దృఢపరిచి కాచి ఉన్నాడు. మనము నిజానికి బైబిల్ చరిత్ర యొక్క వాక్యమును చిట్ట చివరకు మొదటి పేజీ నుండి ఇప్పటి వరకు కలిగి ఉన్నాము. ఆ విధంగానే చరిత్ర చదువుట ద్వారా ఏ మనిషి లేక ఏ మనుషులు అనేక యుగంలో అపోస్తలుడైన పౌలు వలె దేవుని యొక్క అసలైన నామూనాకు దగ్గరగా ఉన్నారో మనము కనుగొనగలము. దేవుని యొక్క వాక్య సత్యమునకు తన ప్రజలను తెచ్చుటకు దేవుడు వాడుకున్న వారిని మనము పరిశీలించవలను. అప్పుడు వారిలో నుండి ఒకరు దేవుని వాక్య నమూనాకు మరియు శక్తికి దగ్గరగా నిలబడిన వారు ప్రతి యుగమునకు ఒక్కరుంటారు. అతనే ఆ యుగమునకు వర్తమానికుడు అవుతాడు. చరిత్ర పటమును ద్వారా యుగముల గూడ కనుగొనబడతాయి. ఒకడు ప్రకటనలో కనుగొనబడినట్లుగానే మామూలుగా యుగములను చదవవలసి ఉన్నది, మరియు అదంతయు చరిత్రతో పరిపూర్ణంగా నిజానికి అది తప్పక నమూనా చేస్తుంది. సంఘము యుగములు దేవుని చేత ముందుగా చెప్పబడి ఉన్నందున మరియు వాటి పరిస్థితులు బయలుపరచినందున అప్పుడు తప్పనిసరిగా దానిని వెంబడించు చరిత్ర బైబిల్ ముందుగానే నిర్ణయించినట్లుగా ఉంటుంది. అది సామాన్యమైనది, కానీ అప్పుడు సామాన్యత వాక్యమునకు తాళపు చెవై ఉన్నది. అప్పుడు దీనంతటితో నేను ఒక చరిత్రకారుని కాదు, మరియు ఒక సాధారణమైన విద్యార్థిని కాదు, ఒక ఆత్మ సంబంధి అయిన మనిషిగా ఉండుటకు నేను వెతికి ఉన్నాను. మరియు అది దేవుని ఆత్మ యొక్క ఖచ్చితమైన నిర్ధారణతో మాత్రమే నేను ఎన్నుకున్న మనుషులను నేను ఎన్నుకున్నాను. దేవుడు నా హృదయములను ఎరుగునట్లుగా ఇది సత్యమై ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క నిర్ణయంతోనే, హల్లెలూయా, దేవుని యొక్క నిర్ణయంతోనే, దేవుని యొక్క ఆజ్ఞతోనే మరి ఈ యొక్క 7 ప్రవక్త బ్రహ్నం గారు వారి యొక్క పుస్తకములను చదివి, వారి చరిత్రను చదివి, అపోస్తుడైన పౌలుకు ఒక బోధని దగ్గరగా పోల్చి చూసినప్పుడు
దేవుడు ఈ యొక్క 6 ఇవ్వడం జరిగింది. మరి 7వ వ్యక్తి ప్రవక్త విలియం మ్యారన్ బ్రహ్నం గారు. హల్లెలూయా. ఈ యొక్క బయలుబాటు మీకు రావాలంటే మీరు సామాన్యంగా వింటే సరిపోదు, ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క మెసేజ్ను మీరు వినాలి. హల్లెలూయా. మరి దానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? చూడండి, దేవుడు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో మీకు చాలా చక్కగా వివరించాడు. నేను చదువుతాను, మీరు వినండి. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను బంధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. సింహాసనం మీద వధించబడిన దేవుని గొర్రెపిల్లని మరి యోహాను గారు ఎక్కడ సింహాసనం మీద చూశాడంట. హల్లెలూయా. ఆ యొక్క వధించబడిన గుర్రపిల్లకి 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. ఆ 7 కొమ్ములు 7 కన్నులు భూమిపైనికి పంపబడిన 7 దూతలే. ఆ దూతలే మరి ప్రవక్త బ్రహ్నం గారు ఆ స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ లో తీసుకున్న వ్యక్తులే. హల్లెలూయా. ఇది వాక్యానుసారంగానే, మీరు ఏది చూసినా వాక్యానుసారంగానే చూసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ వాక్యానుసారంగా లేదనుకో అది మన వర్తమానం కాదు. హల్లెలూయా. మీరు ఏది చూసుకున్నా వర్తమానము బైబిల్లో ఉండాలి. హల్లెలూయా. ఈ స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ కూడా బైబిల్లో మరి లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ లో పునాది ఎవరో? క్రీస్తే. హల్లెలూయా. గ్లోరీ. చూడండి, మీరు చాలా మంది ఇక్కడ పొరపడి ఉంటారు. పునాది లేకుండా ఇల్లు కట్టడం చాలా కష్టం. కానీ ఆ పునాది క్రీస్తే. స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్, ఆ పిరమిడ్ ఉంది కదా, ఆ పిరమిడ్ లో మరి ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా ఎవరు? యేసుక్రీస్తే. ఒమేగా ఎవరు? చూద్దాం. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. హల్లెలూయా. పునాది ఎవరో? క్రీస్తే. హల్లెలూయా. ఇంత గొప్ప మర్మము. హల్లెలూయా. 1 సామ్యూయేలు 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. హల్లెలూయా. ఎబెనేజర్ అంటే అర్థం ఏంటి? సహాయము చేయు రాయి. హల్లెలూయా. యెహోవా ఈజ్ ఆల్సో ఎబెనేజర్. యెహోవా కూడా ఎబెనేజరే. ఆ యెహోవానే యేసుక్రీస్తు కాబట్టి మరి ఆ యేసుక్రీస్తే ఈ ఎబెనేజర్. హల్లెలూయా. అంటే మధ్యరాయి కూడా 1 సామ్యూయేలు 7వ అధ్యాయము 12వ వచనం ప్రకారము మధ్యరాయి కూడా అంటే జస్ట్ లైక్ పిల్లర్ అనుకోండి, లేకుంటే గోడ అనుకోండి. పిరమిడ్ లో ఉన్న పునాది ఈ యొక్క మధ్యరాయి, అలాగే తావ్. ఈ యొక్క మధ్యరాయి కూడా క్రీస్తే. హల్లెలూయా. ఆ మధ్యరాయి పేరే ఎబెనేజర్. హల్లెలూయా. ఇంత మంచి సబ్జెక్ట్, ఇంత క్లియర్గా స్ట్రక్చర్ ఆఫ్ మ్యాన్ గురించి ఈరోజు మీరు తెలుసుకుంటున్నారు. హల్లెలూయా. చూడండి, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ ఉంది కదా, ఇది ఒక సంఘం అన్నమాట. ఈ సంఘానికి శిరస్సు ఎవరో? క్రీస్తే. చూడు, సంఘం అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుట్లో
ఆది సంభూతుడాయన. హల్లెలూయా, గ్లోరీ. మృతులలో నుండి మృతి చెంది మరణించి తిరిగి లేచిన ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆది అంతము అయినే, ఆల్ఫా ఒమేగా అయినే. ఆల్ఫా పునాదిగా ఉన్నాడు, ఒమేగా టాప్ పిరమిడ్ హెడ్ లాగా ఉన్నాడు. సంఘానికి హెడ్ కూడా, శిరస్సు కూడా క్రీస్తే. కొలసి 1:18. హల్లెలూయా, గ్లోరీ. ఈరోజు మీకు చాలా మర్మములు తెలియబడుతున్నాయి. జకరయ 4:7. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను నా కాక ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాను. ఇది ఆత్మ చేతనే జరగబడుతుంది. అదేంటో చూడండి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దహనవు, నీవు చదును భూమి వగుదవు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. హల్లెలూయా. అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఆ పైరాయే క్రీస్తు. హల్లెలూయా. పునాది క్రీస్తే, గోడ క్రీస్తే, మధ్యరాయి క్రీస్తే, అలాగే టాప్ కూడా క్రీస్తే. హల్లెలూయా, పైరాయి. ఇప్పుడు చూడండి, ఈ పిరమిడ్లో దేవుడు ఒక్కొక్క సంఘానికి ఒక గుణాన్ని పెట్టాడు. ఒక్కొక్క వర్తమానికునికి ఒక్కొక్క గుణాన్ని అప్పచెప్పాడు. ఒక్కొక్క కాలానికి ఒక వర్తమానికుడు, ఆ వర్తమానికునికి ఒక్కొక్క గుణాన్ని దేవుడు అప్పగించడం జరిగింది. హల్లెలూయా. ఏంటి ఆ గుణాలు? నేను చదువుతాను, మీరు వినండి. అపోస్తుడైన పౌలు గారికి విశ్వాసము అనే గుణాన్ని అప్పచెప్పాడు. హల్లెలూయా. తర్వాత విశ్వాసము తర్వాత ఐరానిస్కి దేవుడు సద్గుణమును అప్పచెప్పాడు. తర్వాత మార్టిన్ గారికి జ్ఞానం, ఆశా నిగ్రహము కొలంబాకి, లూథర్ మరి సహనము, వెస్లీ దైవభక్తి, ప్రవక్త బ్రహ్నం గారికి సహోదర ప్రేమ. ఈ స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ లో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క గుణాన్ని దేవుడు పెట్టి ఈ 7 దూతలకి, 7 వర్తమానికులకి దేవుడు ఈ పనిని అప్పచెప్పాడు. ఈ 7 సంఘాలకి మరి సాదృశ్యాలు. హల్లెలూయా. మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు దగ్గరగా చూడండి, బ్లాక్ కనబడుతుంది కదా, ఇక్కడ చిన్న చిన్న డాట్స్. ఇవేంటనంటే కొంచెం నల్లగా మీకు కనబడుతుంది కదా, ఈ నల్లగా కనబడేటి ఏంటి అని అంటే చీకటి. చీకటి అంటే అర్థం ఏంటి? పాపం. పౌలు గారు ఉన్న టైంలో కొంచెం పాపం ఉండే, ఐరస్ గారు ఉన్నప్పుడు కొంచెం పాపం అనేది పెరిగింది. అలాగే ప్రవక్త బ్రహ్నం గారి దగ్గరికి వచ్చేసరికి పాపం అనేది పూర్తిగా నిండిపోయింది. కొంచెము నిజాయితీ అనేది, సహోదర ప్రేమ అనేది మిగిలి ఉంది. హల్లెలూయా, గ్లోరీ. ఈ యొక్క కాలానికి దేవుడు పంపిన ఈ యొక్క 7 దూతలు చాలా బలంగా పనిచేశారు. ఆ కాలంలో క్రీస్తును ప్రకటించి, క్రీస్తు కొరకు వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకొని, క్రీస్తు కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి, పౌలైతే తల నరకబడ్డాడు, ఐరనస్ అయితే చిత్రహింసలు, ఎలా ప్రతి ఒక్క దూత చాలా ఘోరంగా మరి చనిపోయాడు. కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన ప్రవక్త బ్రహ్నం గారు కూడా ఒక ప్రీ ప్లాన్ మర్డర్ తో చనిపోయాడు. అంతకుముందు నేను ఒక వీడియో చేశాను, మీరు చూడండి. వీళ్ళందరూ మర్డర్ చేయబడిన వారే, 7 దూతలు చంపబడిన వారే. వీళ్ళందరూ హతసాక్షి క్రీస్తు కోసం అయిన వారే. హల్లెలూయా. వీళ్ళందరినీ మనం పరలోకంలో కలవాలి, వీళ్ళందరినీ మనం పరలోకంలో చూడాలి. క్రీస్తు మనల్ని హద్దుకున్నప్పుడు, క్రీస్తు మనకి జీవకిరీటము ఇచ్చినప్పుడు ఈ 7 దూతల్ని మనము కౌగిలించుకోవాలి. వీరిని దేవుడు 7 దూతల్ని ఈ భూమిపైనికి పంపినప్పుడు ఆ యొక్క సంతోషము, క్రీస్తు సంతోషాన్ని మనము అనుభవించాలి. ఆ క్రీస్తు పొందిన ఆనందాన్ని మనము పొందాలి. క్రీస్తులో
ఆ యొక్క క్రీస్తు కన్నులో కనబడిన ప్రవక్త వర్తమానము మన జీవితంలో వెలుగును చూపాలి, పరలోకానికి దారి అయి నిలిచాలి. హల్లెలూయా. అలా నిలిచాలంటే నువ్వు ఈ 7 సంఘ కాలాల అనే పుస్తకాన్ని చదవాలి, 7 ముద్రలు అనే పుస్తకాన్ని చదవాలి. ప్రవక్త బోధించిన 1100+ సబ్జెక్టులు నువ్వు చదవాలి. చదివినప్పుడే నీవు పరలోకానికి కావాల్సిన అర్హత ఏంటో ఈ యొక్క పుస్తకాలను చదివి నువ్వు తెలుసుకుంటావు. ఒకవేళ ఈ యొక్క పుస్తకాలను నువ్వు చదవలేదనుకో, నీకు వర్తమానం అంటే ఏంటో తెలియదు, ప్రవక్త అంటే ఏంటో తెలియదు, 7 దూతలు అంటే ఏంటో తెలియదు, 7 కన్నులు అంటే తెలియదు, 7 నక్షత్రాలు అంటే నీకు తెలియదు. హల్లెలూయా. ఇవన్నీ నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి? హల్లెలూయా, గ్లోరీ. ప్రవక్త బ్రహ్నం గారు పుస్తకాలను నువ్వు చదవాలి. హల్లెలూయా. You want to read the books of the prophet of this generation. Who is this generation prophet? Prophet William Marion Branham. He is the prophet to this generation until the rapture. నువ్వు ఎత్తపడేదాకా ఈ యొక్క ప్రవక్త యొక్క వర్తమానమే నిన్ను పరలోకానికి ఎత్తపడడానికి సహాయపడుతుంది, దోహదపడుతుంది. హల్లెలూయా, గ్లోరీ. ఎస్, టాపిక్ లోనికి వెళ్ళిపోదామా? కమాన్. 2 పేతురు 1 అధ్యాయము 5, 6, 7 వచనాలను మీరు చూసినట్టయితే అక్కడ ఈ యొక్క పిరమిడ్లో నేను ఇంతకుముందు చదివిన గుణాలు ఉన్నాయి కదా, అవి లిఖించబడి ఉన్నాయి. నేను చదువుతాను చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహముయందు సహనముయందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను. దయ అంటే ఏంటి? ప్రేమ. ఆ దయ ఎవరో ఉంది? క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తే మనకు దయాళుడై ఉన్నాడు, ఆ క్రీస్తే మనకు ప్రేమమయుడై ఉన్నాడు, ఆ క్రీస్తే ప్రేమ, ఆ క్రీస్తే దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క పిరమిడ్లో, ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్లో ప్రేమ అయి ఉన్న హెడ్, తలరాయి ఎవరని చెప్పాను నేను మీకు? క్రీస్తు అని చెప్పాను. ఆ యొక్క తలరాయి ఏమై ఉందనంటే ప్రేమతో కలిగి ఉన్నది. లవ్, LOVE అని అంటే లవ్. ప్రేమతో ఈ యొక్క హెడ్ చెక్కబడి నిర్మించబడి ఉన్నది, అదే పర్మనెంట్ అయి ఉన్నది. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన సబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ నువ్వు కావాలంటే నువ్వు పరిపూర్ణ ఆత్మని కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మని నువ్వు కలిగి ఉన్నప్పుడే నువ్వు పరిపూర్ణ మానవుని స్వరూపం అవుతావు. స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్. If you receive the Holy Spirit, you will become the holy. If you not receive the Holy Spirit, you will never become the holy. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేదనుకో, నువ్వెప్పటికి కూడా పరిశుద్ధునివి కాలేవు కూడా. హల్లెలూయా, గ్లోరీ. చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయము నేను చదువుతాను, మీరు వినండి. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగుటకు. మనందరము ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగుటకు ఏకత్వమై ఉండాలి. నువ్వు సంపూర్ణ పురుషులు ఎలా అవుతావు? విడివిడిగా సంఘాలను నడుపుకొని ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు పెట్టుకొని, వర్తమానంలోనే ఎన్నో సంఘాలు, ఊరికి ఒక సంఘం, ఊరికి ఒక వర్తమానం చర్చ్, గల్లీకి ఒక వర్తమానం చర్చ్, యూట్యూబ్లో ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క పేరు. ఇవన్నీ ఏకత్వాన్ని సూచిస్తాయా? ఇవన్నీ ఏకత్వాన్ని బలపరుస్తాయా? మరి మీరెందుకు ప్రతి చర్చికి ఒక పేరు, ప్రతి
ఆత్మకి ఒక పేరు. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? ఆత్మ అంటే ఏంటి? సంఘమే కదా. మరి సంఘానికి ఎందుకు మీరు వేరే వేరే పేర్లు పెడుతున్నారు? దయచేసి ప్రతి సంఘాన్ని మీరు ఏకత్వం కలిగి ఉండాలి. చర్చ్ స్టే ఇన్ లైన్. మీరు యు ఆర్ టు స్టే ఇన్ బిట్వీన్ ద లైన్. మీరు ఈ లైన్లోనే ఉండాలి. ఈ లైన్ క్రాస్ చేసి వెళ్ళారనుకో, చర్చ్ పేరు వేరే అవుతుంది, మీ సంఘం పేరు వేరే అవుతుంది, పాస్టర్లు అందరూ వేరే అవుతారు, బోధ కూడా వేరే అయిపోతుంది. మీ చర్చులు వేరైనప్పుడు, మీ సంఘాలు వేరైనప్పుడు మీ బోధ కూడా వేరే అవుతుంది. హల్లెలూయా. మీ సంఘాలు వేరు కాకూడదు, మీ సంఘం యొక్క పేర్లు వేరు కాకూడదు, మీరు వేయకూడదు, మీ బోధ కూడా వేరు కాకూడదు. ప్రతి ఒక్కటి ఏకత్వాన్ని సూచించాలంటే మీరు ఎలా ఉండాలి? ఎఫెసీ 4:11 చదివితే రెవరెండ్లని, బిషపులని, డెకోన్ అని ఎన్నో పేర్లు పెట్టుకొని చర్చిలో మీరు పెత్తనాన్ని చెలాయిస్తున్నారు కదా. ఈ వాక్యాన్ని ఎప్పుడు చదవలేదా? ఒకవేళ నువ్వు ఈ వాక్యాన్ని చదివి ఉంటే నీ సంఘం పేరు నువ్వు ఎలా వేరుగా పెట్టుకుంటావు? ప్రతి సంఘానికి ఒక పేరే ఉండాలి కదా. హల్లెలూయా. చూడు, మనమందరము విశ్వాస విషయంలో నీకు విశ్వాసం ఉందా? వర్తమానంలో నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? నువ్వు వర్తమానంలో విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఏకత్వాన్ని కలిగి ఉండాలి. ఏకత్వం లేదు, చర్చ్ పేరు వేరు, సంఘం పేరు వేరు, సంఘాలు వేరు, పేరు మాత్రం వర్తమానికి ఉన్నాయి. ప్రవక్త ఉన్నాడు కదా, ప్రవక్త ఫోటో వెనుక ఉంది కదా, నేను వర్తమానికి ఉన్నాయి. అరే ఏంటి సోదరా ఇది? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నేను ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఆ చర్చ్ పేరు ఒకటి, నేను ఇంకో చర్చికి వెళ్ళాను వర్తమానమే, అంటే వేరే స్టేట్కి వచ్చినప్పుడు అక్కడ చర్చ్ వేరు. వాళ్ళు అంటారు కదా, లేదు ఇదే పేరు పెట్టుకోవాలి. నేను పేరు చెప్పాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు అదే పేరు పెట్టుకోవాలి. మరి అక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు. వీళ్ళు అంటారు ఇదే పేరు పెట్టుకోవాలి, మరి వాళ్ళు అంటారు అదే పేరు పెట్టుకోవాలి. మరి నేను ఏ పేరు పెట్టుకోవాలి నా చర్చికి? హల్లెలూయా, హల్లెలూయా. అది గెట్టింగ్ మై పాయింట్. మనందరము ఏకత్వము కలిగి ఉండాలని ఇంత స్పష్టంగా పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాశారు. హల్లెలూయా. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, మనందరము సంపూర్ణ పురుషులము అగ వరకు, అంటే స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ గా మనము తయారయ్యే వరకు మనందరము ఒకే విశ్వాసంతో ఏకత్వం కలిగి ప్రతి చర్చికి ఒకటే పేరు, ప్రతి సంఘానికి ఒకటే పేరు, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ ఒక్క ప్రాంతమైనా ప్రతి చర్చికి ఒకటే పేరు పెట్టాలి. అప్పుడే అది వర్తమానం అనబడుతుంది. ఈ ప్రపంచానికి వర్తమానం అంటే, వర్తమానికుడు అంటే ఏంటో ఒక ఉదాహరణ, ఒక మార్గదర్శిగా ఈ యొక్క వర్తమానికుడు నేటి డినామినేషన్లో కనబడతాడు. మీలోనే ఐక్యత లేదు, మీరు మాకేం బోధిస్తారయ్యా అంటున్నారు. డినామినేషన్ వాళ్ళు యూట్యూబ్లో నేను వాళ్ళ వీడియోలు చూస్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఒకరు క్రైస్తవ గ్రంథం అంటారు, ఒకరు ఈవినింగ్ అంటారు, ఒకరు మార్నింగ్ అంటారు, ఒకరు మిడ్ నైట్ అంటారు. మీలోనే మీకు ఐక్యత లేదు, మీ సంఘాల పేర్లు వేరు, మీకు బోధించే బోధకులు వేరు 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 ప్రాంతంలో ఉంటారు, వేరువేరుగా బోధిస్తారు. మీలో మీకు ఐక్యత లేదు, మీరు మాకేం బోధిస్తున్నారా అని క్రితం వాళ్ళు ముఖం మీద గుద్దినట్టు అంటున్నారు. మనకు ఎంతో గుద్దినా బుద్ధి లేదు. సంఘాలు వేరు, సంఘం పేర్లు వేరు, ఏకత్వం లేదు. ఇంకెప్పుడు మనం ఏకత్వం కలిగి ఉండేది? ఏకత్వమై ఉండేది ఇప్పుడు. ఒకడు వాక్యాన్ని బోధిస్తున్నాడని అంటే వాడు పాస్టర్ అయ్యే ఉండాలా? ఒకడు వాక్యాన్ని బోధిస్తున్నాడంటే సువార్థకుడు అయ్యే ఉండాలా? ఒకడు వాక్యాన్ని బోధించాలంటే ఆ 5 రకాల పరిచర్యలే కలిగి ఉండాలా? నీకంటూ బాధ్యత లేదా? నీకు వాక్యాన్ని ప్రకటించే బాధ నీకు లేదా? బాధ్యత నీకు లేదా? వాక్యాన్ని ప్రకటించేదానికి సేవకుడే కావాల్సిన అవసరం లేదు. సువార్త ప్రకటించుకుంటే నీకు శ్రమ శ్రమ శ్రమ. అపోస్తుడైన పౌలు గారు చాలా గట్టిగా, చాలా బలంగా చెప్తున్నాడు, నువ్వు సువార్త ప్రకటించకుంటే
నీవు క్రైస్తవునివే కాదు, క్రీస్తు వానివే కాదు, నువ్వు అసలు వర్తమానికునివే కాదు. చర్చిలో మెసేజ్ వింటావు, ఇంటికి వెళ్తావు, మొబైల్ పట్టుకొని కూర్చుంటావు. మెసేజ్ చర్చిలో వింటావు, మార్కెట్కి వెళ్తావు, అమ్మాయికి లైటింగ్ కొడతావు. మెసేజ్ వింటావు, స్కూటీ వేసుకొని బయటికి వెళ్తావు, అబ్బాయిలకి సైటింగ్ కొడతావు. దేవుడు అంటే మీకు అంత అలస అయిపోయిందా? దేవుడు అంటే మీకు అంత భయం లేకుండా జీవిస్తున్నారా? సిగ్గులేని జీవితాలను గడుపుకుంటూ మనం వర్తమానికులము, మానంతా ఒకటే సంఘము, మా యొక్క ప్రవక్త విలియమ్ బ్రహ్నము, మరి ఇది చెప్పుకుంటే సరిపోతుందా? ఇది చెప్పుకుంటేనే మీరు జీవిస్తారా? ఇవి చెప్పుకుంటేనే మీరు పరలోకానికి వెళ్తారా? ఎప్పుడు వస్తుంది మనకు సిగ్గు? ఎప్పుడు వస్తుంది మనకు బుద్ధి? ఈరోజు నేను ఇంత సీరియస్గా ఈ యొక్క వర్తమానాన్ని బోధిస్తున్నాను అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఈ యొక్క నిజాలని నేను విన్నప్పుడు, ఈ యొక్క వాక్యము చదివినప్పుడు, దేవుడు ఇప్పుడు నాకు ఇచ్చే ఈ బయలుపాటిని నేను తట్టుకోలేకపోతున్నాను. దేవుడు, నేను ఈ పేపర్ల వాక్యాలను నేను లిఖించుకున్నాను, కానీ మీకు నేను చెప్పే ఈ సబ్జెక్టు, ఈ మాటలు నేను సొంతంగా నిర్ణయించుకోలేదు. నేను సొంతంగా మీకు ఏదో అనుకొని చెప్పట్లే. ఇప్పటికిప్పుడే దేవుడు నాకు చెప్తే నేను మిమ్మల్ని అంటున్నాను. నాకు దేవుడు బయలుపటిస్తున్నాడు. మీతో ఏం మాట్లాడాలి, మిమ్మల్ని నేను ఎలా హెచ్చరించాలి, మీకు ఎలా చెప్తే బుద్ధి వస్తుంది, ఆ వాక్యాలని దేవుడు నాకు ఇప్పుడే అందిస్తుంటే నేను మీకు చెప్తున్నాను. అందుకే నేను కొంచెం సీరియస్ అయ్యాను. దేవుడు నాకు గుర్తు చేశాడు కాబట్టి దయచేసి నన్ను క్షమించండి సోదరుడా, సోదరి. మనము ఏకత్వం కలిగి ఉండాలి, ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సంఘం పేరు ఒకటే పెట్టుకోవాలి, మన చర్చ్ పేరు కూడా ఒకటే పెట్టాలి. డినామినేషన్కి మనం ఎప్పుడు కూడా లోగో కాకూడదు, డినామినేషన్కి ముంగట మనం ఎప్పుడు నవ్వులపాలు కాకూడదు. క్రీస్తు బ్రహ్నం అనే ఈ యొక్క బోధని మరి క్యాథలిక్ వారు డబ్బిచ్చి పెంచి పోషించిన ఆ యొక్క విషము, ఆ యొక్క నాగు పాము, నాగు సర్పము అనే ఒక విషంలో నుంచి మీరు బయటపడండి. క్రీస్తు మన కోసం చనిపోయి సిలువలో తన రక్తాన్ని కార్చి, తన వధువుని పక్కలో కార్చిన యొక్క రక్తం ద్వారా మనల్ని కొని తన యొక్క సొత్తుగా చేసుకుంటే, మీరు మళ్ళా ప్రవక్త బ్రహ్నం గారి క్రీస్తు అంటున్నారు, ఒకరు ప్రవక్త అంటున్నారు అని చెప్పి డినామినేషన్ వాళ్ళని మన ఇజ్జత్ ఇస్తున్నారు. ఇజ్జత్ పోతుంది. నాకు వాళ్ళతో మాట్లాడితే అసలు ఏం మాట్లాడానో అర్థం కావట్లే. అరే మీలో మీకు ఐక్యత లేదు. ఒకరు క్రీస్తు అంటాడు, ఒక ప్రవక్త అంటాడు. దేవుడు అంటే అంత భయం లేకుండా అయిపోయిందా మీకు? ఈ యొక్క వర్తమానాన్ని చిల్లరగా చేసి చిల్లర జనాల ముందు చిల్లర చేస్తున్నారు. సిగ్గులేని జీవితాలను గడుపుకుంటూ. ఎందుకు దేవా నాకు ఈ ప్రజలకు బోధించేలాగా చేస్తున్నావు? నేను ఒక సామాన్య వ్యక్తిని, నేను పాస్టర్ కాదు, ఎవాంజలిస్ట్ కాదు, బిలీవర్ కాదు, నేను ఏమీ కాను. నేను క్రీస్తుకు శిష్యులని. ఏమని చెప్పాడు? అపోస్తులకి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైనప్పుడు సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులని శిష్యులుగా చేయమన్నాడు. ఈ సర్వజనంలో నీవు లేవా? సర్వజనులలో నీవు శిష్యును కాదా? నువ్వు క్రీస్తు శిష్యును అయితే నువ్వు క్రీస్తును బోధిస్తున్నావా? ఎందుకయ్యా? ప్రవక్త బ్రహ్నం గారిని చెడ్డ పేరు, ప్రవక్త బ్రహ్నం గారికి చెడ్డ పేరు, వర్తమానంలో జీవించే వారికి చెడ్డ పేరు నీ వల్ల. ఇంకా నేను మారు సంగమా? చర్చ్ స్టే ఇన్ లైన్. నువ్వు లైన్ క్రాస్ అయినావో, స్టే ఇన్ లైన్ బిట్వీన్. నువ్వు ఒక లైన్లో క్రాస్ అయ్యావో ఇంకా తీర్పు తప్పదు. తీర్పు క్రైస్తవులకి, హిందూస్ అనుకోకండి, వాళ్ళు డైరెక్ట్ నరకానికే. తీర్పు నీకే సోదరా, తీర్పు నీకే. వాక్యంలోనికి వెళ్దాం. చాలా మిమ్మల్ని నేను బాధపెట్టి హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి. నేను ఇలా బోధించకుంటే మీలో చలనం రాదు, నేను ఇలా బోధించకుంటే మీకు ఇంకా బుద్ధి రాదని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవడం కాదు, ప్రభువు నాకు బయలుపరిస్తేనే నేను మీకు బోధిస్తున్నాను. హల్లెలూయా. నాదైతే ఏం లేదు. నేనైతే దేవుని చేతిలో ఒక అస్త్రం లాంటివన్నీ,
దేవుడు నన్ను బోధించమంటేనే నేను మీకు బోధిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించమంటే నీకు శ్రమ అన్నాడు. నేను సువార్త ప్రకటిస్తున్నాను, నాకు శ్రమ లేదు. నువ్వు సువార్త ప్రకటించడం లేదు, ఎందుకంటే మనందరము ఆయన శిష్యులమే కాబట్టి. క్రీస్తు శిష్యులము మనంతా. నేను క్రీస్తు శిష్యున్నే, నువ్వు క్రీస్తు శిష్యునివే. నీకు సువార్త ప్రకటించే భారం నీకు లేదా? నేను ప్రకటిస్తే నీకు కళ్ళమంట, నేను ప్రకటిస్తే నీకు బాధ, నేను ప్రకటిస్తే నీకు ఒళ్ళంతా మండుతుందా? పోరా. ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి నీకెంత హక్కు ఉందో, ప్రభు అయిన వర్తమానాన్ని, ప్రభు అయిన క్రీస్తు యొక్క వర్తమానాన్ని ప్రకటించడానికి నాకు అంతే హక్కు ఉంది. హల్లెలూయా, గ్లోరీ. చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 44 నుంచి 47 వరకు చూద్దాము. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గూడారము అరణ్యంలో మన పితరుల యొద్ద ఉండెను. ఏంటి ఆ సాక్ష్యపు గూడారము? Wilderness has appointed, speaking unto Moses, that he should make it according to the fashion that he had seen. Our father had the tabernacle of witness. అరణ్యంలో సాక్ష్యపు గూడారాన్ని అంటే కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ కాలంలో ఈ ప్రవక్త పంపిన ఈ వర్తమానం ద్వారా ఈ టెబర్నికల్ ఎవరు? హూ ఈస్ ద టెబర్నికల్ ఇన్ దిస్ లాస్ట్ డేస్? ఈ చివరి కాలంలో దేవుని యొక్క టెబర్నికల్ ఎవరు? యు ఆర్ ద టెబర్నికల్ టు ద గాడ్. దేవుని యొక్క గుడారమై ఉన్నావు, దేవుని యొక్క మందిరమై ఉన్నావు. ఏ సోదరా, నిరూపించాలా? వాక్యాన్ని నేను మీకు చూపెట్టాలా? అయితే చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. చీకటి గదిలో కూర్చొని నువ్వు బిఎఫ్లు చూస్తున్నావో, హస్త ప్రయోగాలు చేస్తున్నావో, అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో, ఒక్కసారి ఈ వాక్యం చదువు. ఈ వాక్యాన్ని నువ్వు చదివితే ఇంకెప్పుడు చీకటి గదిలో కూర్చొని నువ్వు బిఎఫ్లు చూసుకుంటూ హస్త ప్రయోగాలు చెయ్యవు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు భయం వేసింది, నా జీవితం పైన నాకే విరక్తి పుట్టింది. నీ శరీరం నీ సొత్తు కాదు అని అన్నప్పుడు దేవుని యొక్క వాక్యము నన్ను సుత్తబట్టి కొట్టినట్టయింది, ఒక అల్లం బట్టి పొడిచినట్టయింది. నేను ఇన్ని రోజులు నా శరీరాన్ని నేను నాశనం చేసుకుంటున్నాను, నా శరీరాన్ని నేను బాధపరుచుకుంటున్నాను. నాకు తెలియని ఏదో ఫీలింగ్, నాకు తెలియని ఏదో చీకటిలో మనం చేసే తప్పులన్నీ దేవుడు చూస్తున్నాడు అనే భయం లేకుండా మనందరం జీవించడం. కానీ ఒక వాక్యాన్ని మీరు చదివినప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి సోదరా సోదరి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది. దేవుని దేహం ఇది దేవుని ఆలయం. నేను మీకు కనబడుతున్నాను కదా, మీరు నా వీడియో చూస్తున్నారు కదా, మీ శరీరాలు నా శరీరాలు ఇవన్నీ దేవుని యొక్క ఆలయమై ఉన్నాయి. పరిశుద్ధాత్మకి ఆలయం. Who is the Holy Spirit in this Bible? Lord Jesus Christ is the Holy Spirit. Glory, 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 glory. మీరందరూ దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. మీరు దేవుని యొక్క స్వరూపమే ఉన్నారు. హల్లెలూయా. దేవుడు వచ్చి, పరిశుద్ధాత్మ వచ్చి నీలో నివసించినప్పుడు నీలో క్రీస్తు కనబడాలి. క్రీస్తులో ఉన్న స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ కనబడాలి. హల్లెలూయా. మరి కనబడుతుందా? నేటి దినాలలో, నేటి రోజుల్లో మరి నీకు ఆ జీవితం కలిగి ఉంటే నీవు క్రీస్తు వలె జీవిస్తున్నావా?
హల్లెలూయా. ఈ స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ లో నీ యొక్క దేహము దేవుని యొక్క ఆలయమే ఉన్నదని అర్థం చేసుకో. హల్లెలూయా, గ్లోరీ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. మన తండ్రి పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడై కోటాని కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని నిరంతరం స్తుతులపై ఆసీనుడై ఉన్న మన యేసయ్య పరిశుద్ధుడు గనుక మీరు కూడా పాపపు జీవితంలో జన్మించి పాపపు చీకట్లో చేసే పాపపు పనుల్లో జీవించుకుంటూ మీరు పరిశుద్ధులు అయ్యేది ఎప్పుడు? మారు మనసు పొంది నీ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఆ పాపపు జీవితాన్నిలో నువ్వు మరణించి కొత్తగా జన్మించినప్పుడే నువ్వు క్రీస్తువానివి అవుతావు. హల్లెలూయా. సిగరెట్ తాగుతున్నావా? వదిలే. కళ్ళు తాగుతున్నావా? వదిలే. రెడ్ లైట్కి వెళ్ళి అమ్మాయిలతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని సెక్స్ చేస్తున్నావా? వదిలే. డోంట్ డూ దాట్ అగైన్. నువ్వు ఒకవేళ మళ్ళీ అదే చేస్తే నీలో ఉన్న పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు, నీలో పరిశుద్ధాత్మ ఉండడు. నువ్వు చేసేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి, నువ్వు జీవించేది ఒకటి. ఇలాగైతే పరిశుద్ధాత్మ నీలో ఉంటాడా? ఉండడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలనంటే నువ్వు గత జీవితంలో చేసిన పాపములన్నీ విడిచిపెట్టి కొత్తగా జన్మించినప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి అర్హును అవుతావు. హల్లెలూయా. నీ తండ్రి పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధునివై ఉండాలి. అప్పుడే నువ్వు పరలోకానికి ఎత్తబడతావు. ఆ థియోఫనీ బాడీలో నీవు సెట్ అవుతావు. నువ్వు థియోఫనీ బాడీలో ప్రవేశించాలంటే పాపంలాగానే ఉండి పాపంలోనే జీవించి మరి క్రీస్తులోనికి ఆరోహణమవుతావు అని అనుకుంటున్నావా? క్రీస్తు నిన్ను స్వీకరిస్తాడని అనుకుంటున్నావా? అది ఎన్నటికీ జరగదు సోదరుడా, సోదరి. లిప్స్టిక్ పెట్టుకుంటున్నావా? మానే. ఎంటికలు కత్తిరిస్తున్నావా? మానే. ముఖానికి మేకప్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నావా? మానే. పొట్టి వస్త్రాలు వేసుకొని నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావా? మానే. ఎన్ని తప్పులు చేసుకుంటూ నేను పరిశుద్ధున్నే అని నువ్వు అనుకుంటే సరిపోదు. పరిశుద్ధుడని క్రీస్తు నిర్ణయించాలి. నీ తండ్రి పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధునివై ఉండాలి. పురుషుడా, గడ్డాలు మిసాలు రొయ్య మిసాలని తిప్పుకుంటూ ఇప్పుడు బీర్ వచ్చింది, స్టైల్ బీర్ పెట్టుకొని నేను పరిశుద్ధున్నే అని అంటే కుదరదు సోదరా. తీసేయి ఆ గడ్డాన్ని, తీసేయి ఆ మిస్సాన్ని, కత్తిరించా ఎంటికలు సోదరుడా. మనకు అవసరం లేదు అవన్నీ. ఈ ప్యాంట్ వేసుకుంటే ఇది చినుగుతుంది, తొడలన్నీ కనబడతాయి. ఈ వెనకేసుకున్న ప్యాంట్ జేబు దగ్గర చినుగు ఉంటుంది, నీ వెనుకున్న బటక్స్ అన్నీ కనబడతాయి. నువ్వు ఎలా క్రైస్తవం అవుతావు? నువ్వు ఎలా పరిశుద్ధుని అవుతావు? నీ వల్ల అమ్మాయిలు కోట్ల మిలియన్ అమ్మాయిలు పాపంలో పడుగుతున్నారనే విషయం తెలుసా? అమ్మాయిలు మీరు వేసుకున్న పొట్టి వస్త్రాలు, మీరు వేసుకున్న మేకప్లు, మీరు ఈ యొక్క బుక్స్ కనబడేలాగా వేసుకున్న జాకెట్లు అనేక పురుషులని మీకు తెలియకుండానే మిలియన్ ఆఫ్ పురుషులని నరకానికి తీసుకెళ్తున్నారనే విషయాన్ని మీకు ఎవరైనా చెప్పారా? ఆ విషయం మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈ రోజు వాక్యం వింటే ఈ యొక్క వర్తమానం చూస్తే వదిలే సోదరి, సోదరుడా. అట్లాంటి పిచ్చి వస్త్రాలు వేసుకోకు. పిచ్చోళ్ళలాగా గడ్డాలు మిసాలు ఎంటకలు పెంచుకొని రోడ్ల మీద తిరగకు. కళ్ళులు వదిలేయి, సిగరెట్ వదిలేయి, డ్రగ్స్ వదిలేయి, ప్రతి ఒక్కటి వదిలేసి ఒక పరిపూర్ణ మానవునిగా జీవించు. అప్పుడే నువ్వు ఎత్తబడతావు. నీ తండ్రి పరలోకంలో నివసించే నీ తండ్రి పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధునివై ఉండాలి. హల్లెలూయా, గ్లోరీ. యహా సోదరుడా, సోదరి, ఈరోజు నీవు
ఒక పరిపూర్ణ మానవునిగా నిన్ను నువ్వు చూసుకోబోతున్నావు. ఈ యొక్క వాక్యము మీ హృదయంలో ఈరోజు యేసుక్రీస్తు నామంలో ఫలించబోతున్నది. హల్లెలూయా. చూడండి, హెబ్రీలు 11వ అధ్యాయము 32 నుంచి 38. చూడండి, 32వ వచనం చదువుతాను. ఇకను ఏమి చెప్పేదనో గిద్యోను, బరాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమయోలు వారిని గూర్చియు హల్లెలూయా ప్రవక్తలను గురించి వివరించుటకు సమయము చాలదు. వీళ్ళందరి గురించి చెప్పాలనంటే ఈ యొక్క సమయము సరిపోదు. 33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి. నీవు విశ్వాసము కలుగుంటే డినామినేషన్ యొక్క బోధలని ఎదిరించగలుగుతావు. నీవు విశ్వాసము, క్రీస్తులో నీకు విశ్వాసము ఉంటే నీవు ఎంత గొప్ప విద్యావంతుడైనా, ఎంత గొప్ప వాక్యాన్ని ప్రకటించబడైనా నీ ముందు ఫిదా కావాల్సిందే. హల్లెలూయా, గ్లోరీ. చూడండి, ఇప్పుడు ఏమి విశ్వసించాలి? మన కోసం పంపిన, నేటి తరానికి పంపిన ప్రవక్త విలియం మ్యారన్ బ్రహ్నం గారు ప్రకటించిన వర్తమానాన్ని మీరు విశ్వసించాలి. అప్పుడే మీకు స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ అవ్వడానికి ఒక దారి దొరుకుతుంది. హల్లెలూయా, గ్లోరీ. చూడండి, నెక్స్ట్ వాక్యంలోనికి నేను వెళ్ళే ముందు మీకు చిన్నగా ఒక పుస్తకాన్ని నేను చూపెట్టబోతున్నాను. హల్లెలూయా. ఇది 7 సంఘకాలాల పుస్తకం. చూడండి, ఇది 7 సంఘకాలాల పుస్తకం. చూస్తున్నారా? ఇలా ఉంటుంది ఈ బుక్. వెనక ఈగిల్ బొమ్మ ఉంటుంది. దయచేసి మీ దగ్గర ఈ యొక్క పుస్తకం ఉంటే, ఇప్పుడు నేను ఒక్కొక్క సంఘం మరి ఎంతకాలం ఉంది, ఎన్ని రోజుల్లో ఆ యొక్క సంఘం మరి అంతమవుతుంది, ఎన్ని రోజుల్లో అంతమవుతుంది అనే ఒక వివరణ నేను మీకు ప్రకటించబోతున్నాను. మీరు చూడండి, ఓకేనా? ఎఫెసీ క్రీస్తు శకము 53 నుంచి 170 వరకు, అలాగే క్రీస్తు శకము స్ముర్ణ 170 నుండి 312, ఫెర్గామా 312 నుంచి 606. ఆ యొక్క ఫెర్గామా సంఘం చూడండి, 284 నుంచి 285 అనే ఈ యొక్క పేజ్ నంబర్ నేను రాసుకున్నాను. నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి, ఈ ఫెర్గాము యుగము, చూడండి, ఈ ఫెర్గామా యుగము 312 నుండి 606 AD వరకు 300 సంవత్సరాలతో అంతమై ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క సంఘానికి వర్తమానికుడు ఎవరు? మార్టిన్ లూథర్. చూడండి, నెక్స్ట్ సంఘకాలం ఏది? హల్లెలూయా. ఈ తుయతర యుగము అన్నిటికంటే పొడవైనదిగా దరిదాపు 900 సంవత్సరాలతో అంతమైంది. 606 నుండి 1920 వరకు 900 సంవత్సరాలు. హల్లెలూయా. తుయతరకి మరి వర్తమానికుడు ఎవరు? కొలంబా. హల్లెలూయా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సర్దీస్. ఈ సర్దీసు కాలము ఎంత? సర్దీసు లేక 5వ యుగము 1520 నుండి 1750తో అంతమై ఉన్నది. అది సాధారణంగా సంస్కరణ యుగముగా పిలువబడుచున్నది. హల్లెలూయా. ఇది ఏ యుగంగా సంస్కరణ
యుగముగా పిలువబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. చూడండి, నెక్స్ట్ ఫిలోదెల్ఫియా. ఫిలోదెల్ఫియా ఒక యుగమే అండి. ఫిలోదెల్ఫియా సంఘ కాలము 1750 నుండి 1906తో అంతమైంది. ఈ యుగము ఈ పట్టణపు పేరు యొక్క భావమును బట్టి సహోదర ప్రేమ యొక్క యుగముగా పిలువబడి ఉన్నది. ఫిలోదెల్ఫియా అనగా భావము, సహోదరుల ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏ సంఘకాలము ఎంత కాలంలో అంతమైంది అనేది చూశారు కదా. ఇప్పుడు ఈ చివరి కాలంలో, హల్లెలూయా, ఈ చివరి కాలంలో మన కోసము దేవుడు ఒక వర్తమానికుని, ఒక దూతని పంపాడు. చదవని కదా మీకు నేను, దేవుని యొక్క 7 కొమ్ములు 7 కన్నులు భూలోకానికి పంపిన ఆ 7 వర్తమానికుల, ఆ 7 దూతల్లో ప్రవక్త బ్రహ్నం గారి యొక్క పాత్ర కూడా ఉంది. దేవుని యొక్క కన్నులో, దేవుని యొక్క నక్షత్రాల్లో, దేవుని యొక్క కొమ్ముల్లో ప్రవక్త బ్రహ్నం గారు కూడా ఉన్నారు. అయితే ఈ చివరి కాలమైన దూతకి 2 పరిచర్యలుగా ఉన్నాయి. ఒకటి యోహాను పరిచర్య, ఒకటి ఏలియా పరిచర్య. హల్లెలూయా. ఈ 2 పరిచర్యలు కలిగి ఉండాలి 7వ దూతకి. ఈ 7వ దూత కొంచెం స్పెషల్ అన్నమాట. హల్లెలూయా. ఈ 7వ నక్షత్రమైన ఈ 7వ దూత లవోదియ సంఘ కాలానికి దూతై ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఎప్పటి వరకు? ఆయన పుట్టినప్పటి నుంచి 1906 నుండి మొదలు పెడితే ర్యాప్చర్ వరకు ఈ యొక్క వర్తమానమే నడుస్తుంది. ఈ యొక్క వర్తమానాన్నే మనని వధువు అయ్యేలాగా చేసి క్రీస్తులోనికి నడిపిస్తుంది. ఈ యొక్క వర్తమానమే మనని పరలోక రాజ్యానికి అర్హులుగా చేస్తుంది, పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ప్రవక్త విలియం మ్యారన్ బ్రహ్నం గారు స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ ని పెన్సిల్ తీసుకొని ఒక తెల్ల కాగితం పైన రాసి పునాది ఎవరు, ఆ మధ్యగోడ ఎవరు, ఆ రాయి ఎవరు అని ఎక్స్ప్లెయిన్ చేసుకొని క్షుణ్ణంగా పరిశీలించి దేవుణ్ణి అడిగి దేవుడు ఇచ్చిన బయలుపాటు ద్వారా ఈ 7 దూతల యొక్క పేర్లు, ఆ యొక్క చరిత్ర పుస్తకాలను చదివి తెలుసుకొని మన ముందుకు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మనకు బోధించి మన ముందుకు ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ లో ఉన్న ఈ 7 దూతల్ని మనకు పరిచయం చేశాడు. హల్లెలూయా. ఈ యొక్క 7 దూతలు ఒక్కొక్క దేశానికి చెందినవాడు. వాళ్ళంతా ఒక్క దేశంలో లేరు. దేవుడు చూడండి ఎంత విచిత్రంగా ప్రవక్త బ్రహ్నం గారికి ఈ యొక్క 7 పేర్లు ఇచ్చి వాళ్ళ యొక్క హిస్టరీని, ఒక పుస్తకాలని ప్రవక్త బ్రహ్నం గారికి అందించాడు. అదొక చాలా విచిత్రకరమైనది. హల్లెలూయా. చూడండి, బ్రహ్నం గారు అమెరికా దేశానికి సంబంధించిన వాడు, వెస్లీ ఇంగ్లాండ్కి సంబంధించిన వాడు, లూథర్ జర్మనీకి, కొలంబియా స్కాట్లాండ్కి, ఐర్లాండ్, అలాగే మార్టిన్ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వాడు, ఐరనియస్ గోల్ దేశానికి సంబంధించిన వాడు, సెయింట్ పాల్ ఏ దేశానికి, గ్రీస్ దేశానికి సంబంధించిన వాడు. హల్లెలూయా. ఒక్కొక్క దూత ఒక్కొక్క దేశంలో దేవుడు పుట్టించాడు. వారి యొక్క చరిత్రలు ప్రవక్త బ్రహ్నం గారు చదివినప్పుడు క్రీస్తుకి, అంటే పౌలు గారు బోధించిన బోధకి చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. అందుకే ప్రవక్త దేవుణ్ణి అడిగి బయలుపాటు ద్వారా ఈ యొక్క 7 దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ప్రవక్త ద్వారా 7 దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క మెసేజ్ చూడండి. హ్యాస్ ద సన్ ట్రావెల్స్ ఫ్రమ్ ద ఈస్ట్ టు వెస్ట్, ద గోస్పెల్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ద ఈస్ట్ టు ద ఇజ్రాయెల్. ఫస్ట్ ఈ యొక్క వర్తమానము ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగైతే ఆ యొక్క సూర్యుడు అస్తమిస్తాడో ఈస్ట్ నుంచి వెస్ట్కి ఎలా అవుతుంది, అలాగే ఈ యొక్క సువార్త కూడా ద గోస్పెల్ ఈస్ గోయింగ్ టు ద బ్యాక్ ఈస్ట్ టు ద ఇజ్రాయెల్. ఈస్ట్ నుంచి ఇజ్రాయెల్కి మళ్ళీ ఒక వర్తమానం వెళ్తుంది. హల్లెలూయా. ఇంత మంచి సబ్జెక్ట్, ఇంత బలమైన సబ్జెక్ట్, ఈ యొక్క మర్మాలు అన్నీ ఈరోజు మీకు బయలుపరచబడినాయి. కాబట్టి
దయచేసి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ఈ యొక్క వర్తమానాన్ని షేర్ చేయండి. మరి నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కనుక హర్ట్ చేస్తుంటే నన్ను క్షమించండి. నేను మాట్లాడలేదు, మరి నాలో ఉన్న క్రీస్తే మీతోనే మాట్లాడాడు అని మీరు గట్టిగా తెలుసుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా ఆలస్యం ఉండదు కనుక 7వ దూత పలుకు దినములలో మర్మములన్నీ సమాప్తములైనవి. ఇంకా ఏ మర్మము మిగిలిలేదు. భగవద్గీతలో ఏముంది చెప్పాడు, ఖురాన్లో ఏముందో చెప్పాడు, బైబిల్లో ఏముందో చెప్పాడు, ఇంకా ఇలియనస్ పుస్తకంలో కూడా ఏముందో చెప్పాడు. నీ ఫిజికల్ ఫిట్నెస్ గురించి చెప్పాడు, పొలిటిక్స్ గురించి చెప్పాడు, సైన్స్ గురించి చెప్పాడు. ప్రతి దాని గురించి దేవుని యొక్క మర్మాన్ని సమాప్తం చేశాడు. బుద్ధిజం గురించి కూడా చెప్పాడు, సిక్కుజం గురించి, ప్రతి దేశంలో ప్రతి మతం గురించి ప్రవక్త బ్రహ్మ గారు మాట్లాడడం జరిగింది. ఆయన యొక్క పుస్తకాలు చదవండి, ఆయన యొక్క టేపును వినండి, మీకు ఆ యొక్క మర్మాలన్నీ బయలుపరచబడతాయి. హల్లెలూయా. ఇంకా మరి నేను సెలవు తీసుకున్నా. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మరి చివరిగా ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, మహాగణుడా, మహాశ్రేష్ఠుడా, నా ప్రియుడా, నా వరుడా, నా పెళ్లి కుమారుడా, నీకే స్తోత్రం, నీకే వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, స్ట్రక్చర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ ఈరోజు నా ద్వారా మరి ఈ ప్రపంచంలో ఉన్న వధువుకి యేసయ్య ప్రకటించావు. నీకు దాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తున్నాను. విన్న ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్, ఇంకో కొత్తగా చేసుకునే సబ్స్క్రైబర్లందరూ యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని ఈ యొక్క వర్తమానాన్ని అంగీకరించుటకు వారికి పరిశుద్ధాత్మను దయచేయమని, మరి యుగ యుగముల వారికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. గ్లోరీ.